అట్లతోటి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్న రెసిపీ అయితే నేను కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేనైతే అందుకే అన్ని తెప్పించి పెట్టుకున్నాను. చేయడం అయితే చాలా ఈజీ. జస్ట్ మనం ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గట్టు అండ్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ముందైతే గుడ్లు ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. సో ఈ రెసిపీ అసలు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకా అందరిని చూసి 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 ఇంకా నాకు కూడా టేస్ట్ చేయాలనిపించింది. మీరు ట్రై చేశారు ఎందుకే లేదా? అసలు దీని పేరేంటంటారు, దీని పేరేంటో నాకు తెలీదు. అందుకే దీన్ని గ్రీన్ ఎగ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి. ఇంకా అప్లై చేస్తూనే ఫస్ట్ పెట్టగానే గబగబ నోట్లో అయితే వేసేసుకున్నాను. లటుక్కున గుడ్డు తినేసాను. అమ్మ ఎట్లా తిన్నావక్క అనుకోవద్దు, ఇది అంగన్వాడీ గుడ్డు కదా, అందుకే పట్టేసింది నోట్లో. అదే మామూలు గుడ్లు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, అంగన్వాడీ గుడ్లు కొంచెం చిన్నగా ఉంటాయి కదా. సో బాగుంది. మా ఆయనేమో ఒక పక్కన ఏంటిది ఇలా ఉంది, అసలు బాగుండిద్దా ఏంటి, పొద్దున్నే ఇలాగ రెడీ అయ్యి వంట చేస్తుంటే ఇంకా ఏదో వెరైటీ కూర చేస్తున్నాం అనుకున్నా, ఇదేంటి అని చెప్పి మా అత్తయ్య ఫేస్ చూడండి, దారుణంగా పెట్టారు. అందుకే ఇదిగో వీళ్ళ రియాక్షన్లు చూస్తే నాకు ఏ వంటలో చేయబుద్ది కాదు, ఎందుకు వచ్చిన గోలరా బాబు అని చెప్పి. తీరా తిన్న తర్వాత మాత్రం బాగుంది అంటున్నారు. పొద్దులే ఫోర్స్ఫుల్గా వద్దు, నిజంగా చెప్పండి హార్ట్ఫుల్గా అంటే నిజంగా బాగుంది అంటారు. మళ్ళీ అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. సర్లే మా మామయ్య కూడా ఇచ్చాను, మా మామయ్య అయితే బాగుందని చెప్పారు. తర్వాత నేను ఇంకోటి లాగిచ్చేసాను. టిఫిన్ కూడా చేయలేదు. 8 గంటలకల్లా పొద్దున్నే రెడీ అయిపోయి చేశాను అనమాట. అట్లా ఉంటుంది మనతోటి. ఇక మా ఆయన గారు కూడా రెడీ అయిన తర్వాత తిన్నారా. ఫస్ట్ అయితే నాకొద్దు అనుకుంటే వెళ్ళిపోతున్నాడా, మళ్ళీ వచ్చి తింటున్నాడు చూడండి. అంటే నచ్చితేనే కదా తినింది. ఇంతకీ మీరు ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను వేసుకున్న శారీ మీషో నుండి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. జ్యువెలరీ కూడా. బాయ్.